హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం తిరుమల చేరుకున్నాము. తిరుమల మీకెళ్ళి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ రోడ్డు దారిలో మేమైతే వెహికల్లో వచ్చినాం కాబట్టి వెహికల్ ద్వారా డైరెక్ట్ గుట్టపైకి వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఇదంతా చూస్తుంది ఏంటంటే గుట్టపైకి వెళ్ళడానికి రూట్ ఇది. ఇక్కడ మనం చూడొచ్చు తిరుమల పైన ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఒక వాటర్ వ్యూ చూడండి, మౌంటైన్. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలా. ఇదే మనకి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్. ఇక్కడ ప్రతి ఒక్క ఏ రూట్ ఎటు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కటి మన సైన్ బోర్డ్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే వెళ్తున్నాము. అల్పేరు నుంచి వెళ్ళి కొండపైకి ఇప్పుడే వచ్చాము. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతుంది. ఫ్రెండ్స్, మేమైతే తిరుమలకు చేరుకున్నాము. రూమ్ అలాట్మెంట్ అయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. అందుకోసం వీడియో మధ్యలో గ్యాప్ ఇచ్చిన. సో ఏంటంటే మధ్యలో రూమ్ తీసుకున్నాము. ఇక్కడ కస్తూంబా విశ్రాంత భవనంలో మాకు రూమ్ వచ్చింది. ఒకసారి రూమ్ కూడా చూపిస్తారు. రూమ్ మాత్రం మస్తు ఉంది, ఎక్సలెంట్. దీనికి ఏదో 1000 రూపాయలు ఛార్జ్ చేసారు వాళ్ళు. చూడండి, మా రూమ్ చాలా బాగుంది, ఫైన్ ఉంది. 2 బెడ్లు ఇచ్చిండు. 2 బెడ్లు మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని దర్శనం కోసం లైన్ కడదామని వెళ్తున్నాము. సో ఏంటంటే మీకు మధ్యలో కొన్ని వీడియోస్ చూపించగలుగుతాను. ఎందుకోసం అంటే మనకు ఫోన్ అది టెంపుల్లో కలవ లేదు కాబట్టి లాకర్లో పెట్టేస్తాము. తర్వాత మా లాకర్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేసి చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదే మాకు రూమ్ శాంతభవనం. మా యొక్క టూరు అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. దాని తర్వాత చిదంబర స్వామి దర్శనం అయిపోయింది. దాని తర్వాత గోదా రంగనాథ స్వామి శ్రీరంగం కూడా దర్శనం చేసుకొని తిరుపతి వచ్చి గుండు కొట్టించుకొని హోటల్లో దిగి రెస్ట్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం కోసం అని మేము జీప్లో ఎక్కినాం. జీప్లో ముగ్గురు కలిసి పోతున్నాం. కావాలి ఇంకా ముగ్గురు అయితే వాళ్ళు టికెట్ లేదు కాబట్టి తర్వాత 9 గంటలు ఇప్పుడే పోతున్నాము. మరి 8 గంటల వరకు తర్వాత అక్షరం చేస్తా. ఎప్పటికైతే జీవులో మాట్లాడుకొని మనసుకి మెంబర్కి 50 రూపాయలు తీసుకుంటాడు. 150 రూపాయలు మనకు ఎక్కడంటే 300 రూపీస్ దర్శనం దగ్గర తీస్తాడు. పోయినాక మళ్ళీ వీడియో తీస్తాను. అందులోపల జస్ట్ రోడ్డు తిరుపతి వ్యూ ఎట్లుంది ఒకసారి చూడండి. తిరుపతి చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే ఇంత డాంబర్ రోడ్ అయినా కానీ పొల్యూషన్ అనేది తక్కువ కనిపిస్తుంది మనకు. తక్కువ అంటే తక్కువ. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సిబ్బంది టీటీడీ సిబ్బంది కానివ్వండి చాలా నీట్గా ఎప్పటికప్పుడు చేపిస్తారు. కాబట్టి కొన్ని లక్షల మంది ఉద్యోగాలకు కల్పిస్తూ వాళ్ళందరికీ ఉపాధిని ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతి చూడండి ఇట్లా మనం ఈ రూట్లో వెళ్తున్నాం. తిరుపతి అనేది మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశం. ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాత గాంచిన శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిసి ఉన్నాడు. స్వామివారిని కోరుకుంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. ట్రాఫిక్ సార్ మమ్మల్ని డైవర్ట్ చేసిండు. ఇట్లా పోవాలంటే ఇట్లా పోవద్దు, ఇట్లా పోవాలి, వేరే దిక్కు వెళ్ళాలంటున్నాడు. సో మా డ్రైవర్ సాబ్ అక్కడ తీసుకుపోతాడు. చూడండి ప్రకృతి అందాలు ఎంతో ఆహ్లాదకరంగా. తోటలు కానీ మనకు దారి మధ్యలో ఏమన్నా కార్యక్రమం అంటే చిన్న బాత్రూమ్ కానీ మూత్రాలు కానీ రావడిస్తే అక్కడ ఫెసిలిటీ కోసం అన్నీ ఈ క్రమం చూస్తున్నాడు. చూడొచ్చు కళా మండపం ఇది టీటీడీ ఫారెస్ట్. అది మొత్తం టీటీడీ ఫారెస్ట్.
ఇక్కడ ఎప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఎట్లా నడుస్తుంది కన్స్ట్రక్షన్ అంటే, నేను గతంలో పోయిన ఇయర్ వచ్చినప్పుడు ఇదంతా అసలు డాంబర్ రోడ్ లేదు, ఓన్లీ జాలీలు ఉండే, ఈ మధ్యలో డివైడర్ కూడా లేకుండే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను, వచ్చేసరికి మధ్యలో డివైడర్ అయింది, ఇదంతా డాంబర్ రోడ్ అయింది. నేను పోయిన ఇయర్ వచ్చినప్పుడు 2023లో వచ్చినప్పుడు మాత్రం వచ్చాను మాత్రం కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది. అంటే ఎందుకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది అంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా పెంచడం కోసం చాలా సౌకర్యవంతంగా వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది భక్తులపై. భక్తులు కూడా దినదినం పెరిగిన కొద్దీ స్వామివారి మహిమ ఎంత ఉంటుందో మనకు ఈ యొక్క డెవలప్మెంట్ తోటి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇందాక చెప్పాను కదా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుందని. చూడండి, కన్స్ట్రక్షన్ ఇంకా నడుస్తూనే ఉంది. పార్కింగ్ వాటర్ ఇదంతా చూడండి, అదొకటి ఇక్కడ కూడా భక్తుల కోసం ఎప్పుడు ఒకటి పాతవి శ్రీనివాస మంగాపురం కాకుండా శ్రీనివాస కాంప్లెక్స్ కానీ విష్ణు నివాసం కానివ్వండి, ఇట్లాంటివి కాకుండా కొత్త ఏదో కాంప్లెక్స్ కడతా ఉన్నారు. ఆ కాంప్లెక్స్కు స్వామివారి పేర్లు పెట్టి భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో దర్శన టికెట్లు కానివ్వండి, ఆన్లైన్లో రూమ్స్ కానివ్వండి అవైలబుల్ పెడుతుర్రు. ఏ సామాన్యులకు కోసం అయితే డైరెక్ట్ టీటీడీ వారు ఒక పెద్ద హాలు నిర్మించి అందులో కేవలం 50 రూపాయలకు లేదంటే కొన్ని ఫ్రీ రూమ్స్ ఇచ్చి భక్తులకు ఎంతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఫెసిలిటీ ఇస్తున్నారు. ఒకసారి మనం టీటీడీ వారికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మీరు కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పండి టీటీడీ వారికి కూడా. ఇక్కడ మనం చూస్తున్న శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం అది చూడండి ఎంత పెద్ద ఉందో, చూసారా వరాహస్వామి. మనం చూడొచ్చు, ఇది శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శృంగేరి శంకర కృప తిరుమల అంటే కొన్ని సంస్థలు ట్రస్టుల వారు కూడా ఇక్కడ మనకు ఫెసిలిటీ కలిగిస్తున్నారు భక్తుల సౌకర్యార్థము. ట్రస్టులు కూడా ఇక్కడ ఉండి భక్తులకు సౌకర్యం కలిగిస్తున్నారు. ఈ ట్రస్ట్ సంబంధించిన రూమ్స్ మనం చూస్తున్నాయి. ఇప్పుడు పార్కింగ్లో కానివ్వండి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా భక్తులు చూడండి, పార్కింగ్ కూడా చూడండి ఎంత విశాలవంతమైన పార్కింగ్. ఎప్పుడు ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్నే వచ్చాను, నెక్స్ట్ ఇయర్ ఇంకేమవుతుందో కూడా తెలియదు. నెక్స్ట్ ఇయర్ రూట్ కూడా చేంజ్ అవుతుంది. అది నేను ఇంతకుముందు ఇట్లా వచ్చాను, ఇప్పుడు చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అదేంటో తెలియదు. చెప్తున్నాడు డ్రైవర్ అన్న కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడు కొత్త కన్స్ట్రక్షన్ కడతానే ఉన్నారు, అది ఏంటో కూడా తెలియదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది ఏంటో నాకు తెలుస్తుంది. అది నెక్స్ట్ ఇయర్ వస్తే స్వామి దయ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు. సో అది తెలియదు, మన చేతిలో ఏం లేదు. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. మనం వచ్చేసినాం, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో మరి మొబైల్స్ ఎక్కడ లాక్ చేస్తారో, ఎక్కడ లాకర్లో పెట్టుకోమంటారు చూడాలి. ఎక్కడ వరకు వీడియో మీకు వస్తుందో చూద్దాం, తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తా. మల్లునికి అయితే గోవిందనామాలు పెట్టిస్తున్నా మొత్తానికి. ఓం నమో వెంకటేశాయ. అక్కయ్య కూడా మస్తు మంచిగా పెడుతుంది చూడండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామాలు సూపర్ సెట్ అయినాయి. నామాలు పెట్టుకున్నాను ఇప్పుడే, సూపర్ ఉంది నామాలు. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం దర్శనానికి లైన్ కడదాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎవరైనా సరే తిరుమల తిరుపతి స్వామి దేవస్థానానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోనేటిలో స్నానం ఆచరించాలి. ఒకవేళ వీలు కాని పక్షంలో కనీసం కాళ్ళు కడుక్కొని తలపై కొన్ని నీళ్లు చల్లుకొని దాని తర్వాత వరాహస్వామి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇదే వరాహస్వామి దేవాలయం. ఇక్కడికి వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. దానికన్నా ముందు దీని వెనకాలనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు వెనకాల వెళ్ళి స్వామివారి కోనేటిలో స్నానం ఆచరించి, లేదంటే వీలు కాకపోతే కొన్ని తలపై నీళ్ళు చల్లుకొని కాళ్ళు కడుక్కొని వరాహస్వామి దర్శనం చేసుకొని దాని తర్వాత టీటీడీ వారు పెట్టినటువంటి ఒక సిస్టమ్ ప్రకారం మనం దర్శనంకి లైన్ కట్టాలి. మేమైతే 300 రూపీస్ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఇప్పుడు అదే దారిన గుండా మేము వెళ్తాము, దర్శనం చేసుకుంటాము. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన
మహిమాన్విత క్షేత్రమే తిరుమల. ఇదే వరాహస్వామి దేవాలయం. కొండల శ్రేణులలో 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రీ స్వామివారి మాడావీధులు. ఈ మాడావీధులలో బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇప్పుడు మనం మొదటగా శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వెళ్దాము. ఇది వరాహస్వామి పక్కనే ఉంటుంది శ్రీవారి పుష్కరిణి దారి. ఇది మనం వెళ్తున్న దారి. వరాహస్వామి పక్కన ఉన్న పుష్కరిణిని వరాహ పుష్కరిణి అని, శ్రీవారి పక్కన ఉన్న పుష్కరిణిని మండప శ్రీనివాస పుష్కరిణిగా పిలుస్తారు. కానీ మనకు చూడడానికి 2 ఒకే పుష్కరిణిగా కనిపిస్తాయి. శ్రీవారికి వరాహస్వామి పుష్కరిణిలో చక్రస్నానం చేపిస్తారు. మరియు శ్రీనివాస పుష్కరిణి మండపంలో తెప్పోత్సవం చాలా అంగరంగంగా నిర్వహిస్తారు. కోనేరు చుట్టూ కొన్ని మండపాలను మరియు కోనేటి మధ్యలో ఒక మండపాన్ని నిర్మించే భాగ్యం సాల్వ నరసింహునికి దక్కింది. కోనేరు మధ్యలో నిర్మించిన మండపాన్ని నేరళి మండపం అని, వసంత మండపాన్ని కూడా పిలుస్తారు. శ్రీవారి పుష్కరిణి స్నానం సర్వపాపహరణం అని కూడా చెప్తారు. అసలు మనము తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం కంటే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోమని చాలామంది చెప్తుంటారు. మరి దాని విశేషం ఏంటిది, అసలు ఎందుకోసం మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి ముందుగా, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్ర జలాల్లో దాక్కున్నాడట. అప్పుడు భూమి మొత్తం కూడా జలమయమైపోయింది. దానితో ఆందోళన చెందిన దేవతామూర్తులు అందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యగా దేవతలందరూ కూడాను జరిగిన విషయాన్ని మొత్తం శ్రీ మహావిష్ణువుకు చెప్పాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు రాక్షసుని హతమార్చి భూదేవిని కాపాడుతానని అభయమిచ్చాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్ర జలాల్లో దాగి ఉన్న హిరణ్యాక్షుణ్ణి యుద్ధంలో సంహరించి భూమిని జలాలపైకి తీసుకువచ్చి నిలిపాడట. ఆ స్వామి ఆది వరాహస్వామి. ఆ తర్వాత కొంతకాలం వరాహస్వామి ఆ భూమిపైన సంహరించాడట. ఇక వైకుంఠం నుంచి శ్రీనివాసుడిగా భూమిపైకి అడుగుపెట్టిన శ్రీ మహావిష్ణువు అక్కడే వరాహస్వామిని కలుసుకున్నాడట. ఇద్దరు శ్రీ మహావిష్ణువు అవతారమే అని గుర్తించి కొంతకాలం అక్కడే గడిపారట. అప్పుడు శ్రీనివాసుడు కలియుగాంతం ఇక్కడే ఈ కొండపై నివాసం ఉంటామని, కాబట్టి 100 అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వమని అడిగాడట. అప్పుడు వరాహస్వామి ఇస్తాను, కానీ దానికి బదులుగా నాకు ఏమి ఇస్తావు అని అడగగా, అప్పుడు శ్రీనివాసుడు నా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మొదటగా నిన్ను దర్శించిన తర్వాతే నన్ను దర్శించుకుంటాడు. అలాగే ముందుగా నీకు పూజలు, అర్చనలు, అభిషేకాలు, నైవేద్యాలు నీకు సమర్పించాకే నాకు సమర్పించుకుంటారని వరాహస్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి హామీ ఇచ్చాడట. అందుకే మనము తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొదటగా వరాహస్వామిని దర్శించుకోవాలి. తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అప్పుడే ఆ శ్రీవారి దివ్య దర్శన భాగ్యం మరియు తిరుపతి యాత్ర ఫలితం మనకు దక్కుతుంది. మరియు ఈ 2 అవతారాలు కూడా ఒకే చోట, అది ఈ తిరుమల కొండపైన చూసి దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుందండి. ఓం శ్రీ భూ వరాహస్వామినే నమః. ఇప్పుడు మనం వరాహస్వామిని దర్శించేందుకు లోపలికి వెళ్దాం. ఇది వరాహస్వామికి సంబంధించిన ఆలయ నమూనాను చూడవచ్చు. మనం ఇక్కడ భక్తుల క్యూ లైన్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆలయ టైమింగ్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వరాహస్వామిని దర్శించుకునే సమయము గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, మరియు శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల నిమిషాల వరకు. ఓం శ్రీ భూ వరాహస్వామినే నమః. స్వామి, ఇక్కడ భక్తులైతే చాలా విపరీతంగా ఉన్నారు. ఇదే స్వామివారి పుష్కరిణి, వరాహ పుష్కరిణి అని దీన్ని పిలుస్తారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం దర్శించుకోవడానికి. ఇదిగో ఆలయ ద్వారాన్ని దగ్గరికి వచ్చాము, దర్శనం అయిపోయింది. ఇక్కడికి వెనుకకు వచ్చాను.
మీకోసం వీడియో లోపల తీస్తున్నాను, చూడండి. వరాహస్వామి దర్శనం అయ్యి బయటకు వచ్చినాము. లోపల చూశారు కదా, సాధ్యమైనంత వరకు వీడియో తీశాను. ఇక్కడ తీయకూడదు, అయినా మీకోసం ఇంత రిస్క్ చేస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని నా వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడండి. వరాహస్వామి దర్శనం చేసుకున్నాం కదా, ఆడికి వెళ్ళి స్ట్రేట్ రావాలి. స్ట్రేట్ వస్తే ఇటు 300 రూపీస్ సర్వదర్శనము మరియు సర్వదర్శనకు దారి ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ కొండ వెళ్ళాలా. అదే ఆటో వెనుక స్లో మోషన్ చేస్తాం. ఇప్పుడే శ్రీ వరాహస్వామి దర్శనం మనం దర్శించుకున్నాం. ఇక్కడ నుండి మనము స్పెషల్ టికెట్ తీసుకున్న 300 రూపీస్ లైన్లోకి వెళ్ళడానికి ఇది ఒక దారి. ఈ దారి గుండా మనము 300 రూపాయల టికెట్ లైన్లోకి వెళ్దాం. చాలామంది తిరుమలకు వచ్చేవాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు. ఎలా అంటే చాలామంది తిరుమలకు వచ్చేవాళ్ళు మొదటగా స్వామివారిని దర్శనం చేయించుకుంటారు, తలనీలాలను తర్వాత సమర్పించుకుంటారు. అలా చేయకూడదు. తప్పకుండా తలనీలాలు సమర్పించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా వరాహస్వామిని కూడా దర్శించుకోవాలి. ఖచ్చితంగా వరాహస్వామి దర్శనం తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే మనము మిగతా ఎక్కడికైనా తిరగాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇంతకుముందు చూసాం చూడండి, అది మ్యూజియం. స్వామివారికి సంబంధించిన మొత్తం వివరాలు అక్కడ ఉంటాయి. చూసారా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇది మనం లైన్లో వెళ్తున్నటువంటి తోవలో ఉన్నటువంటి ఇది ఒక వే. ఇది మనం ఇక్కడ రోడ్డు పైకి వెళ్ళి వెళ్ళాలి. ఫ్రెండ్స్, తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పులు చేయకుండా స్వామివారిని దర్శించుకోండి. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు అనే పేరుంది. కాబట్టి మనం చేసిన తప్పులు వడ్డీతో సహా తను మన దగ్గర వసూలు చేస్తాడు శ్రీవారు. సో ఖచ్చితంగా స్వామివారి దగ్గర ఎలాంటి తప్పులు చేయకండి. రెండవది, స్వామివారి దర్శనంకు వచ్చే మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, సాంప్రదాయ వస్తువులు స్పెషల్ ఎంట్రీ కండువా షర్టుతో కానీ, లేదంటే ప్యాంటు షర్టు కండువతో కానీ రానివచ్చు. ఆడవారు మాత్రం ఖచ్చితంగా చుడీదార్ లేదంటే చీరలోనే రావాలి తప్పకుండా. మూడవది, స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు ఖచ్చితంగా చెప్పులు ధరించకూడదు. మరియు ఆలయ ప్రాంగణంలో కానివ్వండి, మరియు ఎక్కడైనా సరే చెప్పులు వేసుకొని తిరగకూడదు. కేవలం మనం దర్శనమైన తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకున్న తర్వాత రూముకు వెళ్ళిన తర్వాతనే మళ్ళీ పాదరక్షలు ధరించాలి తప్ప క్యూ లైన్లో కానివ్వండి, ఆలయ పరిసరాల్లో కానివ్వండి, ఇంకా మరి ఎక్కడైనా సరే మనం షాపింగ్ చేసే పరిసరాలు కానీ ఎక్కడ కూడా చెప్పులు ధరించకూడదు. ఓం నమో గోవింద, ఓం నమో వెంకటేశ. తిరుమల కొండపై ఇంకా కొన్ని దేవాలయాలు దర్శించవచ్చు. ఒకటి బేడి ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, ఆకాశగంగా, పాప వినాశనం, జాపాలి హనుమాన్, శిలాతోరణం, కృష్ణ మందిరం. ఇలా 7 ప్రదేశాలు తిరుమల కొండపై మనం దర్శించుకోవచ్చు. మీరు తిరుపతి వచ్చినప్పుడు, తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 7 దర్శనాలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, లైన్ అయితే చాలా ఉంది. ఇప్పటికి మేము కట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది. 300 టికెట్కి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇప్పటివరకు ఇంకా కొద్ది వరకు ముందు కదిలాము. మరి ఇంకా ముందు ఎంత టైం పడుతుంది, దర్శనంకి ఎంత టైం అవుతుందో ఏం తెలియదు. అప్పటిదాకైతే వీడియో కంటిన్యూషన్ అవుతుంది, ఎందుకంటే లాకర్లో మనం ఇప్పుడు పెట్టలేము కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు వీడియో తీస్తాం. ఓకే, కంటిన్యూషన్ చేయండి. చూడండి, మిస్ కాకుండా చూడండి. జనాలు మాత్రం మస్తు. ఎంత జనాలు చూద్దాం, తిరగడానికి ఎంత సర్వదర్శనానికి ఇంకా ఫుల్.
జూన్ 12కు స్కూల్ చాలా అవుతాయి కాబట్టి పబ్లిక్ ఎక్కువవుతుంది. ఇంకా వారం 10 రోజుల వరకు ఇదే పబ్లిక్ కంటిన్యూషన్ అవుతుంది, సమ్మర్ కాబట్టి. సో మరి చూద్దాం ఎట్లుంటుంది. మన వీడియోలో వరకు అయితే కంటిన్యూషన్ చేయాలి. అంకుల్ ఆకలి అవుతుంది, యూజ్ అవుతుంది. సాగండి అంకుల్ వచ్చేది. ఉచిత లగేజ్ మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ వచ్చేసింది. సో ఇక్కడికే మన లాస్ట్ వీడియో. తర్వాత ఇక మళ్ళీ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక ఇది కౌంటర్. దర్శనం అయిపోయింది. 9 గంటలకు మాకు దర్శనం అయింది. 9 గంటల 30 నిమిషాలు బయటకు వచ్చి. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఫోన్ ఇప్పుడే తీసుకున్నాను. ఫోన్ ఇప్పటిదాకా లాకర్లో ఉండే, ఇప్పుడు లాకర్కి వెళ్ళి తీసుకొని వచ్చి వీడియో ఇంతమంది తీసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ లొకేషన్ అంతా చూద్దాం. భక్తులు ఎంత మంది వచ్చారో జనాలు చూడొచ్చు మనం ఇక్కడ. చూడండి అక్కడ మాకు కనిపిస్తుంది స్వామివారి గొల్ల మండపం ఉంటుందని. ఇది గొల్ల మండపం, స్వామివారి గొల్ల మండపం. తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా తిరుపతి అనేది వీకెండ్లో రాకండి. వీకెండ్లో వస్తే చాలా మంది ఉంటారు, రష్ చాలా ఉంటుంది, దర్శనం కూడా చాలా టైం పడుతుంది. అది 300 రూపీస్ కానివచ్చు, సర్వదర్శనం కానివచ్చు, ఇంకా మరి ఏ దర్శనమైనా కానివ్వండి. మీకు వీలైతే ఫెస్టివల్స్ సందర్భాల్లో రండి. ఫెస్టివల్స్ అంటే సంక్రాంతి కానివ్వండి, హోలీ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, దసరా నవరాత్రులు మాత్రం అస్సలు రాకండి. వస్తే బాగుంటుంది కానీ చిన్న పిల్లలను ఉంటారు కాబట్టి ఇబ్బంది పడతారని ఒక చిన్న ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప దసరా నవరాత్రుల్లో రాకద్దని నేను చెప్పడం నా ఉద్దేశం కాదండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మరి చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో దర్శనం కోసం టికెట్ తీసుకున్నారు కాబట్టి దర్శనం బాగుంది అంటారు. మరి టికెట్ లేని వాళ్ళకి ఎట్లా, మరి అనుకోకుండా వచ్చే వాళ్ళకి ఎట్లా అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనకు తిరుమలలో సర్వదర్శనం, దివ్య దర్శనం, ఆన్లైన్ 300 రూపీస్ దర్శనం అనేది 3 దర్శనాలు ఉన్నాయి సామాన్యులకు. అది ఎలా అంటే 300 రూపీస్ టికెట్ ఎలా ఉందంటే మనము ఒక నెల ముందు మనకు స్లాట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఆ బుక్ చేసుకుంటే మనకు 300 రూపీస్ టికెట్ వస్తుంది. అది ఏ డేట్ అనేది మనం చూసుకొని ముందు వెళ్ళాలి. ఒకవేళ వీలు కాకపోతే మనం నెక్స్ట్ మంత్ ట్రై చేయాలి. ఒకవేళ స్లాట్లో మనకు టికెట్ దొరకకపోతే మనం నెక్స్ట్ మంత్ ట్రై చేయాలి. రెండవది దివ్య దర్శనం. ఈ దివ్య దర్శనం అంటే ఏంటి అంటే ఏం లేదు, మనం తిరుపతి వచ్చిన తర్వాత మనము కాలినడక నడిచే వాళ్ళ కోసం అనేది పెట్టారు ఈ దివ్య దర్శనాన్ని. ఈ దివ్య దర్శనం ఎక్కడ ఇస్తారంటే శ్రీవారి మెట్ల వద్ద మధ్యలో ఇస్తారు, లేదంటే అల్పి ద్వారా వచ్చేవారికి కూడా మధ్యలో ఇస్తారు. దీని ద్వారా కూడా మనము స్వామివారి టోకెన్ తీసుకొని మనం దర్శనానికి తీసుకోవచ్చు. ఇంకొకటి సర్వదర్శనం. ఈ సర్వదర్శనం టికెట్ల కోసం మనము తిరుపతిలో శ్రీనివాస కాంప్లెక్స్, శ్రీ విష్ణు నివాసం, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లలో మనకు స్లాట్ ఇస్తారు. అదేలాగంటే మన ఆధార్ కార్డుతో అక్కడ ఒక టైమింగ్లో, అంటే టైమింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు స్పెషల్ టికెట్ కానివ్వండి, దివ్య దర్శనంలో వచ్చేవారు కానివ్వండి, సర్వదర్శనంలో వచ్చేవారు కానివ్వండి, టైమింగ్ చూసుకుంటారు. ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా టీటీడీ వారు ఎవరికి వారే లైన్లో మంచిగా ఈజీగా రావడానికి కోసమని ఆ ఒక స్లాట్, ఆ టైమింగ్ అనేది ఈ సర్వదర్శనంలో పెట్టారు. అందరికీ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి నెల ముందు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ రావచ్చు, లేకుండా అప్పటిదప్పుడే కావాలని దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా రావచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు అంతా ఈ వీడియోలో వివరించాను. తిరుమల వచ్చేవారికి నేను చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు నా వీడియోని చూసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కటి క్లియర్గా ఇందులో ఈ వీడియోలో నేను పొందుపరిచాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఇక దర్శనం అయితే అయిపోయింది. ఇక మనకు ఇంటికి పోయేటప్పుడు పిల్లలకు ఏదో ఒకటి ఉండకపోతే మనం పొల్లు చెప్తారు. ఈ ఆళ్ళ కోసమని చిన్న షాపింగ్
మన ఫ్యామిలీ కోసం ఒక చిన్న షాపింగ్ చేద్దామని ఇక కాంప్లెక్స్లోకి వచ్చినాము. ఇక్కడైతే మొత్తం వెరైటీస్ అయితే కనబడుతున్నాయి. లేడీస్ కోసం చిన్న చిన్న బ్యాగులు మరియు అయితే మొత్తం బొమ్మలు కొనేసినాయి. ఖతర్నాక్ బొమ్మలు ఉన్నా ఇక పోయినాక పొల్లు ఆడుకున్నాడు. ఇలాంటి అంగడి ఇక మా మిస్సెస్కి అయితే ఒక మంచి బ్యాగ్ ఉందామని ఒకటి కొన్నా. ఏదో ప్రేమతో ఒకటి కొన్నా. నచ్చో తెలియదు ఒక్కొక్కరితో అయితే కొన్నా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ షాపింగ్ సూపర్ ఉన్నాయి. ఐటమ్స్ అయితే వస్తున్నాయి కానీ రేట్లు కొద్దిగా అటు చెప్తారు. కొద్దిగా బార్గెనింగ్ చేస్తే మొత్తం సెట్ చేసి ఇస్తారు. 450 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 250 300 నుంచి మనం అడిగితే 300 వరకు ఇచ్చేస్తారు. 280 300. 250 ఐటమ్ ఉందనుకోండి 150 180లో 200 లాస్ట్ ఇట్లా ఇచ్చేస్తున్నారు. మీరు కూడా ఇట్లా వచ్చినప్పుడు షాపింగ్ చేయండి. కాంప్లెక్స్లో ఇక్కడ మంచిగా అన్ని తీరులో ఉన్నాయి. ఇక్కడ ఇంటి పర్పస్ పిల్లలకు బ్యాగులు కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, అన్ని ఎన్ని రకాలు అన్ని రకాలు. ఇది మొత్తం ఫిక్స్ చేసారు మా వాళ్ళు. ఇప్పుడే ఎలా ఫిక్స్ చేసారు. ఇక్కడి నుంచి ఓడయ్య మంగపట్నం పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నామంటే మన తిరుమల తిరుపతి యాత్ర కంప్లీట్. ఓకే, ఇక మేము ఉన్నది ఇదే కస్తూంబా రెస్ట్ రూమ్ బిల్డింగ్. ఇదే రూమ్ ఫెసిలిటీ అయితే మంచిగా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ అడ్వాన్స్, 1000 రూమ్ రెంట్ 1000, టోటల్ 2000. మళ్ళీ మనం రూమ్ కాల్ చేసినప్పుడు మళ్ళీ మన 1000 మనకి ఇచ్చేస్తాం. ఓకే రైట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్న లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం, రూమ్ కాల్ చేస్తున్నాం. కస్తూంబా విశ్రాంతి భవనం రెస్ట్ రూమ్. నిన్న 12 o'clock రూమ్ తీసుకున్నాం. ఈరోజు 12 24 hours. సో ఇంతటితో మన తిరుమల తిరుపతి యాత్ర కంప్లీట్ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదంతా తిరుమల కొండ పైన ఉన్నటువంటి లొకేషన్. ఒకసారి ఉచిత బస్సు ఉంటుంది ఇక్కడ దర్శనం కోసము. లడ్డూలా 5 లడ్డూలు 5 లడ్డూలు వస్తాయి. ఆగుతా అంటే ఒకటే ఆగుతా అంటే వస్తాయి. అరే 12:50 అవుతుందిరా ఫ్రెండ్స్. మనకు టెంపుల్ వెళ్ళడానికి ఫ్రీ బస్సు ఇప్పుడు ఉంటుంది. 10 నిమిషాలకు ఒకసారి రెడీ ఉంటుంది ఫ్రీ బస్సు. 10 నిమిషాలు అనుకో. ఇక్కడ స్టాప్స్ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది అక్కడ స్టాప్స్ ఉంటాయి. ఆ స్టాప్ దగ్గర ఎక్కాలి. ఒత్తలేను పాస్. దర్శనం కంప్లీట్. గుట్ట దిగుతున్నాం ఇప్పుడు. ఎగ్జిట్ లైన్. ఫ్రెండ్స్ అలిపిరికి వెళ్ళి శ్రీవారి పాదాలకు వెళ్ళి ఇట్లా నడకదారిన వచ్చేవారు నడుచుకుంటూ వస్తారు. చూడొచ్చు. అలిపేరా అందరూ చూపిద్దాం. అట్లా కాదురా, ఇక్కడ ఇటు సైడ్ చూపిద్దాం. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానాలవేమయ్యా. మోకాల మెట్లు ఇవే, మోకాల మెట్లు అంటారు, మోకాల పర్వతం అంటారు. అలాగే నడకదారిన వాళ్ళు ఇట్లా వస్తారు. ఎండాల చూద్దాం. అక్కడ ఫ్యాన్లు తిరుగుతాయి చూడండి. ఆ ఫ్యాన్లకు ఎందుకు పెడతారో తెలుసా మీకు? ఎలక్ట్రిక్ జనరేషన్. చెప్పు. ఎలక్ట్రిసిటీ జనరేషన్.
వీటిని నడుచుకుంటూ రావాలా? ఫ్రెండ్స్ చూడండి, తిరుమల తిరుపతి కొండ మీదకి వెళ్ళి దిగేటప్పుడు మనకు తిరుపతి వ్యూ ఎంత ఉంది చూడండి. పాపులేషన్ చూస్తే ఏం లేకుండా 1 కోటి 2-3 కోట్ల జనాభా ఉంటారు కావచ్చు, అంత పాపులేషన్ ఉంది. ఒకసారి చూడొచ్చు మనము. ఆ వ్యూ కూడా ఎంత అందంగా ఉంది ఒకసారి చూడండి. ఆ కొండల మధ్యలో ఇండ్లు. వీళ్ళు ఎంత అదృష్టవంతులు అయితే ఇక్కడ ఈ కొండపై జీవించగలరు. ఫ్రెండ్స్ తిరుపతి దర్శనం అయిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మన తిరుపతి ఫుల్ టూర్ వీడియో. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.